హాయ్ అండి, నమస్తే అందరికీ. సో ఈ వీడియో ఏంటంటే మన ఫేమస్ యూట్యూబర్ నా అన్వేషణ ఆయన మీద ఎందుకు అంత నెగిటివ్గా ఉందని చెప్పేసి చిన్న రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి ఇందులో అందరు యూట్యూబర్స్ని కాకపోయినా ఒక టాప్ 3 కంటెంట్ తీసుకున్నా. ఎవరి అంటే రవి తెలుగు ట్రావెలరు, ఎప్పటి నుంచో మనందరికీ తెలుసు ఇతనికి నా అన్వేషణకి ఇష్యూ ఉందని చెప్పేసి. తర్వాత బయా సన్నీ యాదవ్, ఇతని వీడియోస్ తీసుకున్నాను. ఇంకొకటి కింగ్ చంద్రహాస్. వీళ్ళందరూ ఏంటంటే విత్ ప్రూఫ్స్ పెట్టారు నా అన్వేషణ యొక్క రియాలిటీ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ నేను నమ్మలేదు, అంటే ఆ టైటిల్స్ చూసి చాలా ఓపిక్గా ఒక 4 hours వీళ్ళ క్లిప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాను, ప్రతి వీడియో ప్రతి సెకండ్. ఫైనల్లీ ఈ సోకాల్ రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేశాను అని చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి నా అన్వేషణ హిస్టరీ ఎంత దారుణంగా ఉంది అంటే మీకు సింపుల్గా చెప్తాను 2 ముక్కల్లో. వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ సారా బిజినెస్ అంట. ఇందులో మీకు క్లిప్స్ కూడా నేను పెట్టాను, నెక్స్ట్ క్లిప్స్లో మొత్తం విత్ ప్రూఫ్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట విత్ ప్రూఫ్స్ క్లిప్స్తో సహా మీకు నెక్స్ట్ వీడియో ఎండింగ్లో మీకు అన్నీ ఉంటాయి, దయచేసి మీరు చూడండి. విత్ ప్రూఫ్స్ పెట్టాను చాలా ఓపిక్గా. సో వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏంటంటే సారా అమ్మేవాళ్ళు. బేసిక్గా సారా అంటే ఏంది, ఆ కల్తీ కళ్ళు అమ్మేసి మొత్తం. సో బేసిక్గా వీళ్ళ ఊరి పేరు వారాది. సో వీళ్ళ ఊర్లో మొత్తాన్ని అందరినీ నాశనం చేశారు హెల్త్ వైజ్. వాళ్ళు హుద్హు తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళ బిజినెస్ పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడు 2014-2015 టైంలో. ఆ టైంలో ఈ నా అన్వేషణ క్రూజ్ షిప్లో పనిచేసేవాడు. చాలా మంది క్రూజ్ షిప్లో పనిచేసి దూకేస్తారు అనమాట. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ తీసుకొని వేరే కంట్రీకి వెళ్ళి దూకేస్తారు, ఇల్లీగల్ అయిపోయి సంహౌ దే లెర్న్ మనీ. మనవాడికి అవకాశం లేక అటు ఇటు చేసి ఒక ప్లాన్ వేసాడు. ఏం ప్లాన్ వేసాడు, మీరు కేజీఎఫ్ స్టోరీ ఏంటి, అందరూ విలన్లే, హీరో కూడా విలనే. కానీ హీరో ఏం చేస్తాడు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కేసి మన యష్ అయిపోతాడు విలను. దాన్ని మనం హీరోగా కన్సిడర్ చేసి మనం చప్పట్లు కొట్టాము, మంచి కలెక్షన్ వచ్చింది. సరే అది సినిమా కాబట్టి ఇది వేరే స్టోరీ, అది నాకు అనవసరం. సేమ్ లాజిక్ మనం ఇక్కడ అప్లై చేశాడు. నా అన్వేషణ యూట్యూబ్లోకి వచ్చినప్పుడు పెద్ద ఫాలోవర్స్ ఎవరు లేరు, పెద్దగా ఎవరు రావట్లేదు ఫాలోవర్స్. సో మనోడు ఏం ప్లాన్ చేశాడు, ఆ టైంలో యూట్యూబ్ ఎవరు కూడా వేరే వాళ్ళని తిట్టేవాళ్ళు కాదు, చాలా వెరీ రేరు. మనోడు ప్లాన్ ఏం చేశాడంటే టాప్ కంటెంట్ని ఎత్తుక్కున్నాడు. బయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలరు, ఇంకా 2-3 ఉమా తెలుగు ట్రావెలర్ని, వీళ్ళందరినీ తిట్ట మొదలుపెట్టాడు. అసలు అప్పుడు దాకా యూట్యూబ్లో కల్చర్ లేదు. అంటే టాప్ అంటే ఎవరైతే ఒక పని చేస్తున్నారో ఇష్టమైతే చూస్తారు, లేకపోతే లేదు. వాళ్ళని తిట్టుకుంటా ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేసుకుంటా చిన్న చిన్న సుడిగాలను ఎలా అయితే ఒక పెద్ద తుఫాన్గా మారిద్దో అలాగే అందరినీ తిట్టుకుంటా ఫాలోవర్స్ వచ్చారు. అసలు ఏమీ లేని కంటెంట్ లేకపోయినా ఆ టైంలో మనోడు ఫేమస్ అయిపోయాడు. ఎందుకంటే సేమ్ చెత్త లాజిక్. మీరు గమనించినట్లయితే నా అన్వేషణ ఏం మాట్లాడినా ఒక బూత్ మాట కామన్. దానికి ఎందుకో మరి చాలా మంది కామెంట్స్లో చాలా గొప్పగా చెప్తారు, నువ్వు భలే చెప్తున్నావు అన్నా అని. ఒక వ్యక్తి బూతులు మాట్లాడుతుంటే ఇప్పుడు ఎంత దారుణం అది ఎలా చాలా ఒక తీసుకుంటాం ఫన్గా, తప్పు కదా. సో ఒక వ్యక్తి ఎలాంటి చెప్పేసి తను మాట్లాడే భాష నువ్వు చెప్పేసేయచ్చు. నా అన్వేషణ ఏం మాట్లాడినా బూతులు ఉంటాయి. మీకు ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ, ఆ క్యారెక్టర్, ఆ మాట్లాడే విధానం మీకు అర్థమైపోయింది ఈ పాటికి. కానీ మన దురదృష్టం, మనం ఈ రోజుకి అలాంటి వాళ్ళనే చాలా ఎక్కువ వ్యూస్, ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంకా రివర్స్లో డబ్బులు ఇచ్చేసి వాడిని మమ్మల్ని తిట్టరా అని చెప్పేసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఒక సైకిక్ ఆనందం. సరే ఏదో ఒక రోజు ఇప్పటికీ వాళ్ళు ప్రూఫ్లు పెట్టారు. ఐ హోప్ అందరు చూసారనుకుంటా. ఆ అందరు క్లిప్స్ కూడా మెయిన్వి విత్ ప్రూఫ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వీడియో ఎండింగ్లో. మర్చిపోకుండా చూడండి, ప్రతి క్లిప్ ఒక్కొక్క ప్రూఫ్ అనమాట నా అన్వేషణ ఎంత ఎదవా అని చెప్పేసి. సో సారాయి కాసి అందరినీ చంపేసిన వాళ్ళు వీళ్ళు, ఈ ఫ్యామిలీ, ఈ నా అన్వేషణ బయటకు వచ్చి నీతులు చెప్తాడు. బెట్టింగ్ యాప్స్ మీద నేను ఒక్కనే పోరాటం చేస్తున్నాను అంటే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్లో రియాలిటీకి యూట్యూబర్కి ఎంత ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఆడ చేసే అన్ని చెత్త పనులు, వాడు డబ్బులు సంపాదించి మొత్తం ఆ చెత్త పనులు చేసి వేరే వాళ్ళని బూతులు తిట్టి, ఇంకా ఎంత దారుణం అంటే వేరే యూట్యూబర్లు వాళ్ళ అమ్మలని, వాళ్ళ నాన్నలని అసలు చెప్పే బూతులు కాదు. ఎందుకంటే మన ఛానల్లో ఏ రోజు కూడా బూత్ అనేది మనం వాడం. ఒకళ్ళు ఏమన్నా తప్పుగా మాట్లాడితే దాన్ని పబ్లిష్ చేస్తే తప్పు అని చెప్తాం, కానీ మనల్ని చెయ్యం. నేను ఎప్పటికీ అలా చేయను. సో ఈ క్లిప్స్ చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్. ఒకసారి ఫ్రేమ్ లో పడుతున్నారండి. అమెరికాలో అట్లా వ్యభిచారం చేస్తుందంటండి, గంటకి $100 అంట. ఓకే, ఒక వదిన అన్న తల్లితో సమానం అని వాడే ఫాలో అయ్యి వాడే వదిన అని పిలిచి
అవసరం కానప్పుడు ఇంత బూత్ మాట్లాడగలిగినాడు. రేపు ఆడి సొంత తల్లి కాస్ట్ ఆన్ ఆర్టీటీ ఇష్యూ 1 అని చెప్పి 30 minutes చేశారు. చాలా బాగుంది, అంతా విన్నాను ప్రశాంతంగానే. మీరు మాట్లాడిందంతా రైట్, ఇందులో ఏం రాంగ్ లేదు. వెంటనే మెట్టుగా సెకండ్ పాడ్కాస్ట్ ఇష్యూ 2 మీకు ఏమైనా డౌట్లు, ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే క్లారిటీ చేసుకోవాలి. నేనెందుకు చేశాను, ఆయన ఎందుకు చేశాడు, ఇవన్నిటికి నేనైతే క్లియర్గా అండ్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ నేనైతే కనుక మనీ మీదే చేశాను సార్. ఓన్లీ ట్రావెలింగ్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి సార్, డబ్బుల కోసమే చేశాను. అండ్ ఫస్ట్ ఎంసీఎన్ చేశాక 6 lakhs వచ్చింది, అందరికీ చెప్పాను. అది వెళ్ళి దుబాయ్లో 5 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ టైం మనీ వచ్చింది కిలిమంజారో, తర్వాత మిగతా వాటికి బాగా యూజ్ చేసుకున్నాను. ఇదైతే మనీ కోసమే చేశాను, క్లియర్గా చెప్తున్నాను. సో వీడి ఈ క్లిప్ లో క్లియర్ గా ఏమని ఒప్పుకుంటున్నాడంటే డబ్బుల కోసమే ఆర్టీటీ అంటే రవి తెలుగు ట్రావెలర్ మీద కాంట్రవర్సీ చేశాను అన్నాడు. సరే, ఇప్పుడు డబ్బుల కోసం చేశాను అన్నాడు. నాకు ఒక మాట చెప్పి అన్నా నాకు డబ్బులు లేవు, దిక్కు లేదు, నాకు తినడానికి గతి లేదు, ఎందుకంటే నాకు షిప్ లో జాబ్ కూడా పోయింది. వాటి గురించి స్క్రీన్ షాట్లు కావాలంటే 1.25 lakhs ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడికి మయామిలోని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు, తర్వాత దుబ్బేమన్నారు. దుబ్బేమని వచ్చేసరికి నేను సెకండ్ పార్ట్ ఇంకా బలంగా ఇద్దామని డిసైడ్ అయినా. కానీ ఎప్పుడైతే ఒక సెన్సిబుల్ పర్సన్ ని ఆన్ ద పాయింట్ క్వశ్చన్ చేస్తామో, ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా, కొంచెం బుర్రా బుద్ధి ఉన్నా, దే విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. నీ కళలో చూసే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్స్ అండ్ డాన్సర్స్, లిప్సింగ్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, అది వాళ్ళ స్కిల్ అయ్యా. అది దాని గురించి ఒకటి ఊపేస్తా ఉంటది, దాని చూసుకుని వీడు కాల్ చేసుకుంటా ఉంటాడు. దిస్ ఆర్ యువర్ వీడియోస్, యువర్ లాంగ్వేజ్. ఒకటి ఉంటుంది, అది పని పాటలు లేనిది అనమాట. అది పాకిజా అంటారు కదా, వాళ్ళు పొద్దున్న లెగుస్తారు, టైట్ బట్టలు వేసుకుని అలా ఊపేస్తుంటారు. ఊపేసి సినిమా పాటలకు డాన్స్ వేస్తే ఈడు పొద్దున్న లెగిసి ఆ ఇంటర్నెట్లోని అలా టిప్ కాల్ చేసుకుంటారు, టైలో అలా ఆడిపోద్ది. హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ క్రియేటర్స్ ఆల్సో. సారీ, నీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళ మీద నీకు ఆ డబ్బులు నాకు ఎవరు ఇస్తారు? జగన్ ఇస్తాడా, చంద్రబాబు నాయుడు ఇస్తాడా? కటారు 3 రోజులకి 4 లక్షల రూపాయలు అయింది ఫిఫా వరల్డ్ కప్కి. వరల్డ్ కప్ లాంటి పెద్ద మహా కురుక్షేత్రం లాంటి దాన్ని నేను చూపించాను. 4 రోజులకి 3 లక్షల రూపాయలు అయింది. 4 లక్షల రూపాయలు అయింది చెప్పానా వీడియోలోని? ఎవరు వెళ్ళలేదా ఫిఫా వరల్డ్ కప్? చూపించానా? సెమీఫైనల్స్ ఫైనల్స్ అన్ని చూపించానా? ఎంత డబ్బుకి వచ్చి నాకు ఎంత వచ్చింది? 60,000 రూపాయలు వచ్చింది. 2 వీడియోకి అయితే మానిటైజేషన్ అవ్వలేదు. మరి అలా ఆ 3,40,000 ఎవరిస్తారు? ఏమి ఎవరిస్తారు? మోడీ గారు ఇస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు జగన్ గారు ఇస్తారా? 3,40,000 నేను ఎవడు అన్నాడు? నేను ఎవరు అడిగారు మమ్మని చెప్పి? యూ చోస్ టు గో దేర్. నువ్వు చూపిపోతే ఇంకొకరు కనపడతా మాకు లైవ్ లేవా? నీ కెమెరా ఒకదాంతో నువ్వు చూపిస్తావు. అదే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ ని నేను డిఫరెంట్ కెమెరాస్లో డిఫరెంట్ డ్రోన్ షాట్స్ చూస్తాను నేను సపరేట్గా అఫీషియల్ దాంట్లో. అయితే నీదంతా పోలీసు 1000 times బెటర్ కదా. నేను ఎవడు చేయమన్నాడు? యూ చోస్ దట్ పాత్. నువ్వు వీడియోలు చేస్తావు, డబ్బులు సంపాదించుకో. పియ్య అమ్ముతున్నారు. పియ్యా ఏ ఊడు పియ్యో ఎవరి పియ్యో తెలీదు. 10 రూపాయలనట. ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను అమ్ముతాను. ఏది పేరు ఎవరి పియ్యది? పియ్య కోడి పియ్యట పసుపు రంగులో ఉంది. ఆడు పప్పు అన్నం తిని ఉంటాడు. ఇక మీ దగ్గర నుంచి చూపిస్తాను. ఆయన ఒక స్ట్రీట్ వెండర్, హీ సెల్లింగ్ సమ్ ప్రాప్స్. షూటింగ్స్ లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ వాడుకోవడానికి, ఏదైనా ఫన్ గా ఏమన్నా ప్రాంక్ చేసుకోవడానికి వాటికి ప్రాప్స్ అమ్ముతా అంటే కొత్త పియ్య అమ్ముతున్నాడు. రోడ్డు పక్కన పెట్టుకొని ఏ పియ్య ఆ పియ్య ఐ కాంట్ ఈవెన్ టెల్. ఇప్పుడు ఆ వీడియో చేసిన దానికి కింద అందరూ ఫన్ అన్న, నవ్వి తెచ్చిపోతాయి ఏంటన్నా, ఎవరిదైనా రెస్పాన్సిబిలిటీ ఎలా అన్నా చేస్తున్నావు, ఇంత ఫన్ ఎలా చేస్తున్నావు అన్న, దట్స్ డిస్గస్టింగ్. అదే నువ్వు మాట్లాడే విషయం ఆపోజిట్ పర్సన్కి అర్థమయ్యి ఉంటే, వాళ్ళు మన ఇండియా వాళ్ళు అయ్యి ఉంటే ఫస్ట్ అఫెండ్ అయిపోయి ఆడ మెడ మీద దాన్ని ఉంటారు. రైట్, ఖచ్చితంగా అంటారు. నేను మీకు ఒక భయంకరమైన నిజం అయితే చెప్పబోతున్నా. ఈ ఊరు పేరు వచ్చేసి వారాడ, VARADA. సో ఇప్పుడు ఈ షటర్ చూస్తున్నారు కదా, ఇది ఈ అన్వేష్ అనే పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఆ ఊర్లో వాళ్ళు ఇక్కడ ఉండేదన్నమాట. 2009 నుంచి 2014 వరకు వాళ్ళు ఇక్కడే ఉండేటోళ్ళంట. అండ్ 2009 నుంచి 2014 వరకు హుద్హుద్ తుఫాన్ వచ్చింది కదా, ఆ టైంలో ఇంకా వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. 5 సంవత్సరాలు ఉన్నారంట. ఈ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళు జీరో, వాళ్ళ దగ్గర మనీ ఏం లేదంట. ఈ ఊరికి వచ్చి ఏం పని చేశారంటే ఇక్కడ సారా బట్టి అంట. మీరు ఈ ఊర్లో ఎవరు వచ్చి అడిగినా కూడా మీరు చెప్తారు, నేను ఒక 2-3 అడిగినా వాళ్ళు వచ్చి కెమెరా ముందు ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి చెప్పలేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవ, పోయి సందులో మట్టి కూడా తీసి అమ్ముకునే టైపు వాడు జూదం ఆడతాడా అని చెప్పేసి చెప్పారు. ఇంకా వీళ్ళమ్మ గురించి చెప్పాలంటే మాత్రం వామ్మో ఊరు నాయనో ఇట్లా దండం పెడతారు. ఆమె నోటికి ఎవడు ఎదురు పోయేటోళ్ళు కాదంట అసలుకి. ఆ నోరు ఏంటంటే నోరు ఆ డ్రైనేజ్ 2 ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేనన్న మాటలు కాదు, ఇక్కడ ఊర్లో వాళ్ళ జనాలు చెప్పారు. అయ్యే నేను మీకు చెప్తున్నా, అరే నువ్వు అందరు అమ్మల్ని మాట్లాడుతావు, అందరి ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ అమ్మని, మా అమ్మని, విజ్జుగౌడ్ వాళ్ళ అమ్మని, ఇంకా ఈ వేదాన్ వాళ్ళ అమ్మని, చాలామంది ఇట్లా అమ్మని మాట్లాడినావు. మీ అమ్మ చరిత్ర ఇగో ఈ ఊర్లో అడుగురా, చెప్తారా వచ్చి నువ్వు.
ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అందరి భాగవతాలు నేను ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.